బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో సంబంధిత వ్యక్తులను విచారించేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సిట్ను వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వరుసగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరవుతున్నారు. అయితే ఈ కేసు మాజీ పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులు విచారణ ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తాజాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక వ్యక్తిగా పనిచేసిన హరీష్ రావును విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. మరి కాసేపట్లో సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, చెప్పండి. థ్యాంక్ యూ భారతి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన ప్రధాన సూత్రధారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికీ వరుసగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరవుతున్నారు. అట్లాగే దానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో తిరుపతన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే జైలు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తిరుమర్తి లింగయ్య కావచ్చు, అట్లాగే జైపాల్ యాదవ్ కావచ్చు, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన పరిస్థితి. అట్లాగే నిన్న సాయంత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత హరీష్ రావుకు కూడా నిన్న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కోకాపేటలోని తన నివాసంలోకి వెళ్లి సిట్ అధికారులు తన నివాసానికి చేరుకొని హరీష్ రావు ఇంట్లో లేనటువంటి నేపథ్యంలో హరీష్ రావు కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి 11 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి హరీష్ రావు కూడా స్పందిస్తూ, నేను హైదరాబాద్ లో నివాసంలో అందుబాటులో లేనందున నేను సిద్దిపేటలో ఉన్న కారణంగా నాకు నోటీసులు అందిన విషయం వెంటనే తెలుసుకొని నేను నైట్ సిద్దిపేట నుండి హైదరాబాద్ కు వచ్చి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఖచ్చితంగా ఎటువంటి నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు ఖచ్చితంగా హాజరవుతానని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ వేసినటువంటి అంటే తన ఫోన్ ట్యాపింగ్ చేయించారు మాజీ మంత్రి హరీష్ రావు, తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అతను ఫిర్యాదు చేసిన మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పైన గతంలో పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. దీనిని సవాల్ చేస్తూ హరీష్ రావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఆ చక్రధర్ గౌడ్ వ్యక్తి కేసు పెట్టిన నేపథ్యంలో సరైన ఆధారాలు లేనందున దీంట్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఇదే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో హైకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా ప్రభుత్వం ఏదైతే సజ్జనార్ నేతృత్వంలో మొన్న రీసెంట్ గా వేసినటువంటి సజ్జనార్ నేతృత్వంలో 9 మందికి సంబంధించినటువంటి సిట్ సంబంధించి 9 మందితో కూడిన సిట్ ఏదైతే వేశారో దీంట్లో సజ్జనార్ కొంచెం దూకుడు పెంచినట్టుగా కూడా కనబడతా ఉన్నది. దీనికి సంబంధించిన అంటే నిన్న హరీష్ రావుకి ఏదైతే విచారణకు రావాలని చెప్పేసి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారో ఖచ్చితంగా ఈ రోజు మొత్తం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి అయితే విచారణకు హాజరవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు భారతి. రైట్ కర్ణాకర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.